హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సమ్మర్ మిడ్ మే. సో యూకేలో అయితే చాలా పచ్చగా ఈ టైంలో చెట్లకి అన్ని ఆకులు మొక్కలు ఇట్లాంటివి అయితే బిజీగా ఉంటుంది. సో సమ్మర్లో మనకు కొంచెం గార్డెన్ ఉంది కాబట్టి గార్డెనింగ్ చేద్దామని అయితే మనం ప్లాన్లో ఉండింది. సో మేము ఈరోజు ఒక గార్డెనింగ్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ గార్డెనింగ్ సెంటర్లో మనకి ఏమేమి దొరుకుతాయి, మనం ఏమేమి కొనుక్కోవచ్చు, మన దాంట్లో మనకు పాత ఓనర్ వచ్చేసి మనకు మంచి మొక్కలు అయితే ఇచ్చినాడు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డిఫరెంట్ చెట్లు అవైతే ఉన్నాయి. సో మేమైతే ఈరోజు కొన్ని తీసుకొచ్చి అయితే పెట్టినాము. సో దీంట్లో మంచి కలరింగ్ ఫ్లవర్స్, కొన్ని ఆర్నమెంట్స్, మనకు క్యారెక్టర్ ఉండేటువంటి చెట్లు ఇట్లాంటివి అయితే కొన్ని ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం మనం అక్కడ చూస్తే అరటి చెట్టు అయితే నేను బయట పెట్టాను, చూద్దాం ఎలా ఉంటుంది. సో మీకు గార్డెనింగ్ని చూసిన తర్వాత మేమేం చేశానో చూపిస్తాను. సో ఈ గార్డెన్ సెంటర్ వచ్చేసేసి స్క్వేర్స్ గార్డెన్ సెంటర్. ఇది మేము వాకింగ్ నియర్ బై అక్కడికైతే వెళ్ళాము. కిడ్స్ హ్యాడ్ గుడ్ టైమ్. మీరు ఇక్కడ చూడవచ్చు ఈ క్లెమెంటైన్స్, ఆరెంజెస్, ఈ చిన్న ప్లాంట్స్కి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. సో కిడ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేసినారు. ఇది నిమ్మ చెట్టు, ఒక చిన్న నిమ్మకాయ ఉంది. కాస్ట్ చూడవచ్చు, టూ ఎక్స్పెన్సివ్, 15 pounds ఒక ట్రీ. సో దీంట్లో లేదంటూ లేదు. వీ రియలీ హ్యాడ్ గుడ్ టైమ్. మన గార్డెన్కి సంబంధించినటువంటి ఆర్నమెంటల్ ట్రీస్, ఫ్రూట్ ట్రీస్, ఫ్లవరింగ్ బెడ్స్, ఫ్లవర్ ట్రీస్, గార్డెన్ ఫర్నిచర్, టొమాటోస్, ప్లాంట్స్, ఏది కావాలంటే అది అన్ని మొక్కలు అయితే ఉన్నాయి. గార్డెన్ మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఆర్నమెంట్స్ ప్లస్ ఫర్నిచర్, బార్బిక్యూ స్టఫ్. ఇది వచ్చేసి ప్లాంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది ఒక సెంటర్ ఉంది, లోపల ఆఫీస్ ఉంది. ఇది కాగితపూల చెట్లు. నేను ఇంటికి ఒకటి తీసుకెళ్ళాను, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇవి ఆనియన్స్. సో మనకు వెజిటబుల్స్, ప్యాచెస్, మొక్కలు అట్లాంటివి ఏవైనా తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ కాంపోస్ట్. బ్యూటిఫుల్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఊరికే అట్లా ఒకసారి చూపిద్దాము ఇక్కడ గార్డెన్ సెంటర్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి నేను చిన్న ప్రయత్నం అనమాట. ఇవి వచ్చేసి సీడ్స్. సో డాగ్స్ ఆర్ అలౌడ్, పెట్స్ ఆర్ అలౌడ్. సో మనకు వెజిటబుల్ ట్రీ సీడ్స్ కానీ ఎలాంటివి ఐటమ్స్ అయినా మనకు దొరుకుతాయి అన్నమాట. ఇది వచ్చేసి అన్ని లైటింగ్ సెక్షన్. గార్డెన్లో సోలార్ లైట్స్ కోసం ఇది ఒక సెక్షన్ అనమాట. ఇది కిడ్స్ ఒక కలర్ చూస్ చేసుకొని వాళ్ళు తీసుకున్నారు. సో నైట్ టైం మంచి ఒక మష్రూమ్ లాగా గ్లో అవుతుంది అనమాట. ప్రైస్ వైజ్ నాట్ బ్యాడ్. ప్రైస్ వైజ్ ఆబ్వియస్లీ మన B&Q లేదంటే ఇట్లాంటి డిపార్ట్మెంటల్ స్టోర్స్తో పోలిస్తే కొంచెమే ప్రైజీగా ఉంటాయి. బట్ యూ విల్ హ్యావ్ మోర్ వెరైటీ అండ్ బ్యూటిఫుల్, అంటే మంచి స్టాండర్డైజ్డ్ ప్లాంట్ మొక్కలు. మళ్ళీ వీటికి 2-3 years వీళ్ళు గ్యారంటీ కూడా ఇస్తారనమాట పెద్ద మొక్కలకి, చెట్లకి. సో ఇట్స్ వర్త్ కమింగ్ డౌన్ హియర్. సో మీరు చూడొచ్చు ఇవన్నీ పెబుల్స్, కాంపోస్ట్లు, ఏమి కావాలంటే అది మనం ట్రాలీలో వేసుకోవచ్చు. డైరెక్ట్ చెక్అవుట్ నుంచి మనం కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్న జాపనీస్ మ్యాపిల్, ఇది మన ఇంట్లో 2-3 చెట్లు అయితే ఉన్నాయి. ఐ వాజ్ స్టన్డ్ టు సీ ద ప్రైస్. సో మా ప్రీవియస్ ఓనర్ మనం ఇల్లు కొనేటప్పుడు అవన్నీ మంచి ఎక్స్పెన్సివ్ ట్రీస్ అయితే వాళ్ళ గార్డెన్లో మెయింటైన్ చేశాడు. హోప్ నేను అంత బాగా మెయింటైన్ చేస్తానో లేను, కానీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనమాట. సో ఇవన్నీ వచ్చేసి మన గార్డెనింగ్లో పెబుల్స్ కానీ పేమెంట్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ యూ కెన్ ఫైండ్ ఇట్ అండర్ వన్ రూఫ్ అనమాట. సో ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో నాకు ఒకటి వెరీ బ్యూటిఫుల్గా అనిపించింది, గణేష్ది. నేను మీకు చూపిస్తాను. సో ఇవి వచ్చేసి అన్ని ఫ్లవర్ పాట్స్, ట్రీస్ పెట్టుకోవడానికి, అవుట్డోర్, ఇండోర్. సో ఇది వచ్చేసి గణేష వాటర్ ఫీచర్. ఇది మనకు పైన ఒక గ్యాప్ కనిపిస్తూ చూడండి, దాని నుంచి వాటర్ మనకు బయటకు రావచ్చు. సో ఇది వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. సో లోపల ఒక పైప్ కనిపిస్తూ చూడు, అక్కడ మనం కనెక్ట్ చేసినామంటే సో బ్యూటిఫుల్గా అదొక వాటర్ ఫౌంటైన్ లాగా మనకు ఒక క్యారెక్టర్ రావచ్చు గార్డెన్కి. సో బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఐటమ్స్.
మన గార్డెన్లో వేసుకోవడానికి ఇట్లా ఫర్నిచర్ కూడా ఉంది, మేడ్ విత్ వుడ్. సో అది కూడా కొనుక్కెళ్ళచ్చు మనము. ఇది వచ్చేసి రస్టిక్ ఐరన్ తోటి ఒక స్టాగ్. ఇవైతే మంచి ఆర్నమెంటల్ టైప్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో రస్టిక్ లుక్ వచ్చేసింది వాటికి. ఇవన్నీ వచ్చేసి మన పవర్ ప్లాంట్స్, ఫ్లవర్ పాట్స్లో పెట్టుకునేటువంటి ప్లాంట్స్. సో దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్. సో అలా అన్నీ చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము. కిడ్స్ ఆర్ హ్యావింగ్ ఫన్. వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళైతే హ్యాపీగా ఎగురుతా దునుకుతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అది కావాలి ఇది కావాలి ఇది కొని అంటే మనం వాటి రేట్లు చూసి మెల్లిమెల్లిగా ఒకటి వాళ్ళని అది ఇది చెప్పేసి ఏది కావాలో అది తీసుకోవడం అనమాట. ఐ థింక్ ఎవ్రీబడి, ప్రతి వాళ్ళు కిడ్స్ తోటి ఇదే ఎక్స్పీరియన్స్ అయితే అవుతూ ఉంటారు. దే వాంట్ ఎవ్రీథింగ్. సో ఇవి వచ్చేసి అన్నీ మన గార్డెన్లో ఆర్నమెంట్స్, ఇఫ్ యూ వాంటెడ్ టు డెకరేట్ యువర్ గార్డెన్. ఇది ఒక బ్యూటిఫుల్ పికాక్, బర్డ్స్, ఇట్లాంటివన్నీ మనం పెట్టుకోవచ్చు అనమాట. మేమైతే జస్ట్ గార్డెన్ స్టఫ్ తీసుకుందామని వెళ్ళాం కాబట్టి అలా అన్నీ చూద్దాము అని వెళ్తా ఉన్నాము. సో ఇది వచ్చేసి మన గార్డెన్ ఫర్నిచర్. మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి ఫర్నిచర్ అయితే ఇక్కడ అంతా ఉంది. బట్ ఐ డోంట్ నీడ్ ఎనీ ఆఫ్ దోస్ వన్స్. బట్ ఓకే, అట్లా ఏమేమి ఉన్నాయని చూద్దామని చెప్పేసి వెళ్తా ఉన్నాం. లోపల ఒక సెక్షన్ ఫుడ్ హాల్ కూడా ఉంది. దాంట్లో ఫ్రెష్ మీట్, ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాంగో చికెన్, కొంచెం మ్యారినేట్ చేసిన చికెన్ క్యూబ్స్, ప్లస్ పికిల్స్, లోకల్లీ మేడ్ రిసోర్స్ త్రూ. సో చాలా బాగా అయితే ఉంది. సో ఇట్స్ వెరీ టెంప్టింగ్. సో ఐ టుక్ సమ్ ఆఫ్ ద కెబాబ్స్ చికెన్, మేబీ బాబుకి చేసుకుంటే యూజ్ అవుతుందని.
కస్టమర్ సర్వీస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో మీరు చూడొచ్చు అక్కడ ఒక రకమైనటువంటి మీట్, ఇది మేబీ నాట్ ఫర్ సేల్ అని ఉంది, ఓల్డ్ అనుకుంటా. బట్ ఎనీవే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో అలా అవన్నీ విండో షాపింగ్ చేస్తూ అన్నీ చూస్తూ మనకు కావాల్సినవి తీసుకొని వీఆర్ హెడింగ్ హోమ్ అనమాట. సో ఇది మీకు చూపించడానికి మెయిన్ కారణం వచ్చేసి మనం ఇట్లాంటి గార్డెన్ సెంటర్స్కి వెళ్తే మనకు లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎవరైనా మీ గార్డెన్ని బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవాలి, దానికి కొంచెం అంబియన్స్ తీసుకురావాలి అంటే దీస్ ఆర్ ద ప్లేసెస్ టు లుక్ ఫార్వర్డ్ అనమాట. సో ఇట్లా చాలా ప్లేసెస్ ఉంటాయి. సో విజిట్ యువర్ గార్డెన్ సెంటర్స్, మేక్ యువర్ గార్డెన్స్ మోర్ గ్రీనర్ అండ్ మోర్ అంబియంట్. ఇవి వచ్చేసి ఆర్నమెంట్స్, ఒక మష్రూమ్ టైప్లో ఉండేటువంటి, రాత్రి అయితే మంచిగా సోలార్ లైట్లు వస్తాయన్నమాట. సో అది పిల్లలు తెచ్చుకున్నారు. ఇది వచ్చేసి జాపనీస్ మ్యాపుల్. ఇది మన గార్డెనింగ్ సెంటర్లో 120 పౌండ్స్ 130 పౌండ్స్ అట్లా ఉంది. సో మంచి ఎక్స్పెన్సివ్ ట్రీ అది. సో కొన్ని క్యారెక్టర్స్ లాగా అట్లాంటి అయితే ఆర్నమెంట్స్ ఉన్నాయి. సో ఈసారి గార్డెనింగ్ చేసేటప్పుడు ఈ ఏరియా అంతా అయితే క్లీన్ చేసాము. సో దీంట్లో అన్ని పిచ్చి మొక్కలు అవి ఉంటాయి అన్నీ తీసేసి, ఇది వచ్చేసి మల్లె, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీన్ని కొంచెం క్లీన్ చేసి కొంచెం అక్కడ మట్టి ఇలాంటిది వేసేసి, సో ఇది ఒక క్యారెక్టరిస్టిక్ ఆర్నమెంట్ ఇది. ఇంకోటి మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తుంది, ఇది మన ఇండియాలో కాగితప్పుల చెట్టు అంటారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అది కనిపించింది అనమాట. చూద్దాం, ఇది ట్రాపికల్ ప్లాంట్, కాకపోతే దీన్ని అయితే ఇక్కడ బయట కొంచెం ఇక్కడ పైకి పాకుతుంది అన్నట్టుగా ఇలా అయితే పెట్టడం జరిగింది. లెట్స్ సీ ఇఫ్ ఇట్ సర్వైవ్స్. ఇదేమో లాస్ట్ టైం గృహప్రవేశం అప్పుడు నేను చిన్న ప్లాంట్ అరటి చెట్టు తీసుకొని ఇండోర్ పెట్టామన్నమాట. అదైతే కొంచెం ఇప్పుడు పెద్దగా అయింది. సో దానికి ఇంకా కొంచెం ఎనర్జీ కావాలి అని చెప్పేసి ఇక్కడైతే ప్లాన్ చేశాను. మీరు చూడవచ్చు, దీని పక్కన ఇంకొకటి కూడా వస్తుంది. సో ఇది సర్వైవ్ అవుతుందో లేదో వింటర్లో చూడాలి.
సో హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా రెడీగా ఉన్నాయి. దీంట్లో కూడా కొంచెం కాంపోస్ట్ వేసేసి ఫ్లవర్స్ బెడ్స్ అయితే పెట్టాము. బార్బిక్యూ స్టఫ్ ఈజ్ రెడీ, ఫ్లవర్ హ్యాంగింగ్ బాస్కెట్స్ ఆర్ రెడీ. సో సమ్మర్ అయితే పిల్లలతో కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను టు స్పెండ్ సమ్ టైమ్ అవుట్డోర్స్. సో ఈ ఏరియా ఒకటి ఉంది, ఇది కొంచెం టైం దొరికినప్పుడు బ్యాంబూ అయితే చాలా పెరిగింది. ఇది యాక్చువల్లీ గుడ్, కాకపోతే ఐ హర్డ్ దట్ బ్యాంబూ ఈజ్ నాట్ గుడ్, అంటే షూట్స్ చాలా అగ్రెసివ్గా పెరుగుతాయని. సో అదైతే ఒకటి చేయాలి. సో ఇక్కడైతే థిక్గా బ్యాంబూస్ అయితే ఉన్నాయి, చూడాలి దాన్ని ఏమన్నా ట్రిమ్ చేయడమా లేదంటే అట్లాంటివి కొన్ని చూస్తాను. సో ఇది కూడా జాపనీస్ మ్యాప్, ఎక్స్పెన్సివ్ వన్. ఫ్లవర్స్ అయితే మంచిగా వస్తున్నాయి. ఈ గార్డెన్లో ఆర్కిటెక్చర్ ఎట్లుందంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఫ్లవరింగ్ బర్డ్స్ వస్తాయన్నమాట. సో మీరు చూస్తుండ్రు, ఇది వచ్చేసి ఆర్నమెంటల్ గ్రీనిష్ కలర్లో బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లాంట్. ఇది వచ్చేసి ఒక రకమైనటువంటి ప్లమ్ ట్రీ. ఇవి రెండు ఉన్నాయి ఇంట్లో. సో దీని కాయలు అయితే ఆల్రెడీ వచ్చినాయి, ఇవి ఇంకా పెద్దగా అయిపోతాయి అన్నమాట. ఇవి పెద్దగా అయిపోయి లాస్ట్ టైం అయితే చాలా తిన్నాను నేను, చాలా బ్యూటిఫుల్గా స్వీట్గా ఉంటాయి. సో ఈసారి ఎప్పుడో హార్వెస్ట్ వస్తాయో చూద్దాం. సో ఇక్కడ మన దగ్గర నార అంటాం కదా, ఇట్లాంటివి మనకు బయట దొరుకుతాయి అన్నమాట. ఇవి కూడా తీసుకొచ్చి ఈ బాస్కెట్స్లో ఫ్లవర్స్ అయితే పెట్టినాము. సో దీంట్లో కొంచెం కాంపోస్ట్ వేసేసి మొక్కలు పెట్టడం అనమాట. సో కిడ్స్ని ఇన్వాల్వ్ చేసినాం కాబట్టి వాళ్ళైతే వాళ్ళకి నచ్చినటువంటి పాట్స్లో వాళ్ళు పెట్టుకున్నారు కొన్ని మొక్కలు. దే హ్యావ్ క్రియేటెడ్ సమ్ పాట్స్ ఫర్ దెమ్సెల్వ్స్ వాళ్ళ మెమరీగా. సో ఇవన్నీ అయితే, ఇది నేను లాస్ట్ టైం వీడియోలో చూపించినట్టు ఐకియాలో తీసుకున్నటువంటి కొబ్బరి చెట్టు. ఇది ఇండోర్ ప్లాంట్ అని అన్నారు, కాకపోతే అది చిన్నగా ఉంది బాస్కెట్ అని చెప్పేసి నేను దీంట్లో ట్రాన్స్ఫర్ చేశాను. సో దీన్ని కొంచెం బయట పెట్టి కొంచెం గ్రో అవుతుందా లేదంటే సర్వైవ్ అవుతుందా చూద్దాము అన్నట్టుగా నేను ట్రై చేశాను. సో ఇది వచ్చేసి పుదీనా. ఇదైతే ఒక్కటి వేస్తే చాలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఐ డోంట్ వాంట్ టు పుట్ ఇన్ ద గ్రౌండ్. ప్రస్తుతానికైతే ఇట్లా బాస్కెట్స్లో పెట్టినాము. ఇది వచ్చేసి ఇంకొక కలర్ మ్యాపిల్, జాపనీస్ మ్యాపిల్. సో లాస్ట్ టైం అయితే మన బర్డ్ హౌస్లో ఒక చిన్న బర్డ్ నెస్ట్ అయితే పెట్టుకుంది. ఈసారి అయితే ఏం కనిపించలేదు ఇప్పటికీ, బట్ ఐల్ కీప్ ఎన్ ఐ. దాన్ని కూడా కొంచెం రిపేర్ చేసేది ఉంది తర్వాత. సో ఇదనమాట, సమ్మర్ వచ్చిందంటే ఇక్కడ కొంచెం బ్రైట్గా ఉంటుంది కాబట్టి. సో ఐ విల్ ట్రై టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద గార్డెన్. ఐ విల్ ఎంకరేజ్ ద కిడ్స్ అండ్ హోప్ ఎవరైనా ఇలాంటి గార్డెనింగ్ పనులు చేసే వాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్లో కొంచెం కమెంట్ కూడా చేయండి ఎంతమంది ఇలాంటి గార్డెన్ ఎంతూసియాస్ట్లు ఉన్నారని. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. హ్యావ్ ఎ గుడ్ వన్. బాయ్ బాయ్.